మళ్ళీ వచ్చాను మేము గట్టి జరా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లయన్ జయరాం మస్తు ఉంటుంది మన ఛానల్, చూస్తే తెలుస్తుంది. మా ఇంట్లో ఏమంటారంటే కాంటాక్ట్లు చూసి 5-6 వేలు ఉంటాయి, మీ సబ్స్క్రైబర్స్ ఏమో 1000 మంది కూడా లేరు అంటారు. జర ఏమనుకోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ముచ్చట ఎందుకు వచ్చాం, మీ ముంగడికి ఎందుకు వచ్చా అంటే ఊరందరిది ఒకళ్ళు అయితే మా ఇంట్లో ఉంది. ప్రపంచంలో మొత్తం ఇండియా మొత్తం మీద ఎలక్షన్లలో అవుతుంది. మా ఇంట్లోనేమో ఎండాకాలం వచ్చింది, మే అయిపోయింది, అమావాస్య వెళ్ళింది, ఆవులు పెట్టుకోవాలంటారు. ఇక ఈ ఆవుల కోసం రోజులు ఏంటంటే మా అన్ననేమో మామిడికాయలు తెప్పించి ఇచ్చాడు, మా తమ్ముడేమో మామిడికాయలు కొట్టుకొచ్చి ఇచ్చాడు. ఇక వచ్చే వరకు మా సంజయ్ ఏం చేసింది, అల్లం వెల్లిపాయ పట్టించింది, కారం తెచ్చింది. కారం అంటే మామూలు కారం కాదు, మాకు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా 3 మాంగ్యాస్ కారమే వాడుతున్నాం. వారికి ఏమేమి కావాలి, అల్లపావ పెడుతున్నాం 25 కాయలు. ఇక చూడు కింద కాయలు ఎట్టున్నాయి, 25 కాయలు అల్లపావ, 20 కాయలేమో మళ్ళీ ఉట్టాయ పెడుతున్నాం, ఇక 5 కాయలేమో ఉప్పావ పెడుతున్నాం. ఇక ఒకప్పుడైతే ఇక మసాలా అవని అవని ఈ అవని మస్తావాలు పెట్టినాం, కానీ ఇక ఇప్పుడు తినుడు బంద్ అయింది, పెట్టే ఒక్కలేక దీనికే వచ్చినాం. అయితే ఏంటంటే దీనికి అన్ని కావాల్సిన సరంజామం అయితే రెడీ ఉంది. ఇక ఇవాళ మొత్తం మీకు ఎట్లా పెట్టుకుంటాం ఏంటనే చూసినాం. ఆల్రెడీ ముక్కలు కొట్టుకొచ్చేసినాం. అల్లం వెల్లిగడ్డ రెడీ ఉంది, నువ్వుల పొడి రెడీ ఉంది, మొత్తం మెంతి పొడి, ఆవాల పొడి, కారము, ఉప్పు, ఇక వేడి నూనె పెట్టుకొచ్చాం. నూనె సలాగా పెట్టింది, మొత్తం నూనె సలాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక ఎట్లా పెట్టాలో చూద్దాం, మీకు చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు ఏం చేసామంటే అల్లపావు పెడదాం అనుకున్నాం కదా. అల్లపావు కింద 25 కాయలు పోసాం. 25 కాయలకు 1.5 కిలో నూనె వేడి చేసి చల్లార్చినాం. ఇప్పుడు 1.5 కిలో నూనెలో మనం ఏమేమి పొడి కలుపుకోవడమో చూపిస్తా. ఇక ఇప్పుడు నూనెలు ఏం చేస్తున్నామంటే అల్లం వెల్లిపాయ తీసుకొచ్చినాము, కిలో అల్లం, కిలో ఎల్లిగడ్డ 25 కాయలకు. ఇది ఏంటంటే నూనెలో మంచిగా కలిసేట్టు వేయాలి. వేస్తే మనకు మంచిగా కలిసిపోతుంది. నూనెలో చేయి పెట్టి మంచిగా కలపాలి, ఎందుకంటే మొత్తం కలిపితేనే మనకు మంచిగా ఉంటుంది. నూనెలో మంచిగా ఇప్పుడు కలిపినాక శాసానికి కొంచెం పసుపు వేసుకొని అది కూడా కలుపుకున్నాం. దీంట్లో ఏంటంటే 1/2 కిలో మ్యాంగో పొడి వేయాలి. మ్యాంగో అంటే మేము 3 మ్యాంగోస్ వాడటం చిన్నప్పటి కాబట్టి అదే వేస్తున్నా, అది మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి మంచి కలిసేటట్టు ఎట్లా వేయాలంటే మొత్తం వేసుకుంటా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో కారం వేసేసాం కదా. దీనికి ఏంటంటే ఆల్మోస్ట్ 1 కిలో అంత ఉప్పు వేయాలి. ఒక చెటాకో అద్దకో తీసేసుకోండి, కానీ కిలో అంతా ఉప్పు వేయాలి. కిలో ఉప్పు కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇగో ఉప్పు కారం కలిపిన తర్వాత ఎంత బాగుంది చూడండి. ఇది వేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ మనము ఒక 2 గంటలు అంటే ఒక చార వేసుకోవాలి. అప్పుడు ఒక 2 గంటలు అయితే ఆవాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేస్తేనే టేస్ట్ వస్తాయి. మనం టేస్ట్ ఏం రాదు. ఇది మొత్తం ఆవాల పొడి వేసినా, ఇప్పుడు మళ్ళీ మెంతి పొడి వేస్తున్నా. ఇవన్నీ వేస్తేనే మస్తు టేస్ట్ వస్తుంది. అది ఇంకోటి ఏంటంటే ఈ వీడియో పెద్దగా అవుతుంది అని అనుకోకూడదు, ఎందుకంటే ఏడాది పాటు తినే ఆవా ఏడాది కాలం తినాలి మనం ఆవా. దానికోసం ఒక 5-10 నిమిషాల వీడియో అవుతుంది కదా, జర చూడు ఏమనుకోకుండా. ఓకేనా? ఇక క్లైమాక్స్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక మనం మామిడికాయలు కోసిన మామిడికాయలు అన్నీ కలుపుకుంటా కొన్ని డబ్బాలు వేసుకుంటూ ఉండాలి. మొత్తం మామిడికాయలు మంచిగా ఆవ పట్టాలి, కారం అంతా మామిడికాయలు పట్టుకోవాలి. ఇట్లా ఎంత ఆవ పడితే కాయలకు ఎంత ఆవ పడితే అంత రుచి ఉంటుంది. కాబట్టి మొత్తం మనం ఏం చేసుకోవాలి అంటే మళ్ళీ మస్తు కలుపుతాం మనం, కానీ ఇట్లా వేసుకుంటా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, అన్నీ కలిపిన తర్వాత గమగమలాడే మామిడికాయ అల్లపావ రెడీ అయింది. ఒక 3 రోజుల తర్వాత ఊరబెట్టిన తర్వాత తింటే ఆహా, వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అల్లపావ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. దీంతో పాటు తర్వాత నేను ఏం చేశానంటే 20 కాయలు ఉట్టావ పెడుతున్నా. అల్లపావలో అల్లం వెల్లిపాయ కలిసినాం, కానీ ఉట్టావలు ఏం చేస్తామంటే ఓన్లీ ఆవు పొడి మాత్రమే కలుపుతాం, అల్లం వెల్లిపాయ కలపం. ఉప్పావాలు ఏమైతే అంటే ఇలా మనం కారం వేసినాం, కానీ ఉప్పావాల కారం వేయం. కారం ఏం చేస్తామంటే నువ్వుల పొడి వేస్తాం. ఆ టేస్టే వేరు. 3 రకాల ఆవులతో ఏమున్నా లేకపోయినా మంచి వేడివేడి అన్నం వేసుకొని ఉంటే ఆ సామిరంగా మజా అంటే మజానే. ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు పోస్ట్ వేస్తా, చూడండి. ఎమ్మి ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నాది మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ లయన్ జయరాం మస్తు ఉంటుంది మన ఛానల్.